ఇన్‌డెప్త్‌గా మీరు పరిశోధన చేస్తే గనక మీకు ఈ అవగాహన ఉంటది. కానీ ఏదో పై మాటలకు అసలు ఈ బ్యూరోక్రసీ ఏం చేస్తుంది? లేకపోతే ఈళ్ళంతా ఏం చేస్తుర్రు? మీరు పెట్టుకున్నటువంటి సలహాదారులు ఏం చేస్తుర్రో ఏం అర్థం కావట్లేదు. హైడ్రా అన్నారు. నేనేమంటా క్లియర్‌గా చర చర హైడ్రా ఒక మంచి పథకమే. దాన్ని కాదననికి లేదు. హైడ్రా ఒక గొప్ప అంశం. కానీ దాన్ని చాలా మిస్‌యూజ్ చేసిర్రు. మూసి మూసి పునరుజ్జీవనం అని అన్నారు. అది గొప్ప అంశం. దాన్ని చాలా మిస్‌యూజ్ చేసిర్రు. దాని తర్వాత ఇప్పుడు హెచ్‌సియు. దీన్ని చాలా మిస్‌యూజ్ చేస్తారు. ఎట్లనో చెప్తా. నెంబర్ 1 వచ్చేసి హైడ్రా. నెంబర్ 2 వచ్చేసి మూసి. నెంబర్ 3 వచ్చేసి హెచ్‌సియు భూములకు సంబంధించి 400 ఎకర్స్. సో ఈ 3 ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి ముమ్మరంగా ఇంప్లిమెంటేషన్ చేయడానికి వచ్చింది. అండ్ నేనేమంటా హైడ్రా చేస్తున్నాం. ఫస్ట్ ఏం చేయాలి అని అంటే మామూలుగా ఒక పెళ్లి చేసేటప్పుడు ఒక పిల్లగానికి లేకపోతే పిల్లకు పెళ్లి చేసేటందుకు ఏంది ఈ పోతారు చూసుకున్న తర్వాత అన్ని అంశాల గురించి మాట్లాడుకుంటారు. పెట్టుకోతల గురించి మాట్లాడుకుంటారు. లేకపోతే ఏం చేస్తాడు, అబ్బాయి మంచిగుందా అమ్మాయి మంచిగుందా, అబ్బాయి ఏం చేస్తాడు అమ్మాయి ఏం చేస్తుంది, అబ్బాయి వ్యవహారం ఏంది అమ్మాయి వ్యవహారం ఏంది, అబ్బాయి తల్లిదండ్రుల కథ ఏంది ఆ అమ్మాయి తల్లిదండ్రుల కథ ఏంది, ఈ పుట్టు వ్యవహారాలన్నీ కూడా అన్నీ చూసి వెనక ముందు అటేడు తరాలు అన్నీ చూసి వాళ్ళిద్దరికి ఓ డేటు కుదిర్చి ఓ పెళ్లి చేస్తారు వాళ్ళకి సమ్మతం అయితే కదా. అది ఒక ఇద్దరి జీవితాలకు సంబంధించినటువంటి అంశంలో ఓ 2 కుటుంబాలు తీసుకునేటటువంటి నిర్ణయాలు లేకపోతే ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీరు చేసేటటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉండాలన్నది కనుక ఆలోచన చేస్తే ఇప్పుడు హైడ్రా అన్నారు. హైడ్రా తోటి క్లియర్గా పబ్లిక్ చెప్పాలి. ఇంకో ఇన్ని భూములు అన్యాక్రాంతం చేసిర్రు, ఇన్ని భూములను మొత్తం కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి భూములు, బఫర్ జోన్లలో ఉన్నటువంటి భూములు, చెరువులు వీటన్నిటిని కబ్జా చేసి ఈ ఫలానా నాయకులు ఫలానా హయాంలో ఈ బీఆర్ఎస్ హయాంలో గింత ఎంక్రోచ్మెంట్ జరిగింది, గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గింత ఎంక్రోచ్మెంట్ జరిగింది, మన దాంట్లో జరగనీయము, ప్రజలకు కావాల్సిన లబ్ధి ఇది, ప్రజలకు కావాల్సినటువంటి అంశాలు ఇవన్నీ ఒక్కొక్కటిగా వివరించి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఒక్కొక్కటిగా వివరించి దాన్ని ప్రజలకు చెప్పి దాని ద్వారా ప్రజలకి ఏం లాభం జరుగుతుందో చెప్పుకోగలగాలి. అప్పుడు ప్రజలు ఇష్టపడితే దాన్ని స్వాగతిస్తారు. కానీ ఇది ఏది చేయకుండా మీరు ఏం చేశారు అని అంటే హైదరాబాద్ చుట్టుముట్ట ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో, కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలవలేదో ఆయా ప్రాంతాలను టార్గెట్ చేస్తూ మీరు హైడ్రాను పంపారు. నాగార్జున ఎలివేషన్ కోసం చేసిరు, అది వేరే విషయం, మళ్ళీ పక్కన పెట్టి దాని మీద మాట్లాడాలనుకోవట్లే. ఇక మీరు గులగొట్టిన అన్నీ కూడా ఆల్మోస్ట్ మీరు అన్నీ పేదల ఇండ్లు గులగొట్టింది. మీరు పేదలే బడుగు బలహీన వర్గాల కిందన పేదల ఇండ్లు గులగొట్టారు. ఒక్కొక్క కుటుంబంలో మీకు తెలియదండి, మీరు జైల్లో ఉన్న సైతం మీ బిడ్డ పెళ్లి జరిగింది. రేవంత్ రెడ్డి గారు, మీరు జైల్లో ఉన్న మీ బిడ్డ పెళ్లి వ్యవహారం అంతా చక్కబెట్టిరు అక్కడ. ఎందుకు అనంటే మీరు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగి ఉన్నారు కాబట్టి. కానీ ఒక పేదోడు ఒక పెళ్లి చేయాలంటే, ఒక పేదోడు ఒక ఇల్లు కట్టాలంటే జీవితకాలం కావాలి. జీవితకాలం. ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఒక తండ్రికి జీవితకాలం పడుతుంది. ఇక 3-4 ఉన్నారంటే ఇక అది కథమే, ఇక వాడి జీవితమే కథం. ఇక అదొక లెక్క. ఇల్లు కట్టాలంటే ఒక 50 లక్షలు 60 లక్షలు హైదరాబాద్లో, అది కూడా దట్టు హైదరాబాద్ ఒక 1.5 ఇల్లు తీసుకోవాలంటే 50 లక్షలు పోగు చేసుకొని దాన్ని తీసుకొని పోయి డౌన్ పేమెంట్ కట్టి ఆయనకు ఉన్నటువంటి లెక్కలలో బ్యాంకు లోన్ ఇస్తే కట్టుకొని సరే చేస్తాడు. ఇప్పుడు మీరు ఇల్లు గులగొట్టారు కదా, ఆ ఇల్లు గులగొట్టిన వాళ్ళు ఎవరన్నా వాళ్ళకి తెలిసి ఆ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి జాగాను కొనుక్కొని కట్టుకుంటారా అండి? పేదోళ్ళు కదా వాళ్ళకి ఏంటంటే 10 రూపాయలు తక్కువ వస్తుందో ఆలోచన చేసి కట్టుకుంటారు. వాళ్ళకి ఏం భరోసా ఇచ్చారు? రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూలగొట్టడం, తగలబెట్టడం, లేకపోతే ఇరగొట్టడం ఇవి కాదు కదండి. సంక్షేమం జరగాలి, అభివృద్ధి జరగాలి, ఫండింగ్ రావాలి, రైజ్ కావాలి. రైజింగ్ తెలంగాణ నెంబర్ 1 అని పెట్టిరు. రైజింగ్ ఉందండి? రైజింగ్ ఉంది. ఏడుందో చెప్పనా? రైజింగ్ ఏడుందంటే కమిషన్ల కాడ ఉంది. అది ఆర్ ట్యాక్స్ బీ ట్యాక్స్ అంటారు, గాడ రైజింగ్ ఉన్నది. లేకపోతే సేఫ్టీకి ఇంత అని అంటారు, గాడ రైజింగ్ ఉన్నది. కానీ
పేదల పేదల గుండెల్లో రేజింగ్ లేదండి, పేదల కుటుంబాలలో రేజింగ్ లేదండి, పేదల ఆటో కార్మికుల జీవితాలలో రేజింగ్ లేదండి, రైతుల జీవితాలలో రేజింగ్ లేదండి, విద్యార్థుల జీవితాలలో రేజింగ్ లేదు, నిరుద్యోగుల జీవితాలలో రేజింగ్ లేదు. రేజింగ్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల జీవితాలలో రేజింగ్ ఉంది. కమిషన్ల ద్వారా, కబ్జాల ద్వారా, దందాల ద్వారా. నోట్ దిస్, క్లియర్గా నోట్ చేసుకోండి, క్లియర్గా నోట్ చేసుకోండి. హైడ్రా వల్ల ఇట్లా నాశనం చేసారు. మూసి అన్నారు. మూసి అంటే ఇవో మేము చెప్పాలి, మా డిపిఆర్ స్ట్రక్చర్ ఇది, మేము డిపిఆర్ విడుదల చేస్తున్నాము, ఇక ఇట్లా పోతుంది, గిడ గీళ్ళు వస్తుంది, గిడ గీళ్ళు వస్తుంది, దీనికి ప్రజలు సహకరించాలి, దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులకు రేటు పెరుగుతుంది,